సిడిపిఓ వాళ్ళకి అంటే సిడిపిఓ బ్యాచ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ రన్ అవుతుందండి. సో దాంట్లో భాగంగా ఒక మోడల్ ఎగ్జామ్ని అంటే కొంత సిలబస్ అయ్యాక కండక్ట్ చేయడం జరిగింది. సరే, అది శ్రీనివాస యంగ్ ఇండియా అకాడమీ తరపున మనకి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు మన అకాడమీని విజయమయ స్టడీ సర్కిల్గా పెట్టాము. సో అక్కడ 2017-18లో కూడా ఒక సిడిపిఓ బ్యాచ్ని రన్ చేయడం జరిగింది అప్పుడు కూడా. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే అక్కడ ఈ 43 క్వశ్చన్స్ ఇచ్చాము ఈ క్వశ్చన్ పేపర్లో. సో వాటికి సంబంధించినటువంటి కీ మరియు ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి అనాలసిస్ని ఒకసారి చూద్దాం. సో జోగినీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటి అన్నాం. సో ఆప్షన్స్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి జోగినీలు ఎక్కువగా ఉన్నటువంటిది మనకి ఎక్కడ ఉన్నారు అని అంటే కరీంనగర్లో ఉండటం జరిగింది. సో నెక్స్ట్, నర్మదా బచావో ఆందోళన ఉద్యమము లేదా ఎన్బిఏ మూవ్మెంట్ ప్రధానంగా దేనికి ఉద్దేశించబడినది అంటున్నారు. సో ఆప్షన్స్ పునరావాసం, పునర్నిర్మాణము, నష్టపరిహారము, 4 1, 2 మరియు 5ది నన్. సో నర్మదా బచావో ఆందోళన అనే ఉద్యమము ఇది జనరల్ స్టడీస్లో భాగంగా కూడా వచ్చేటువంటి అంశము. సో పునరావాసము మరియు పునర్నిర్మాణానికి రెండిటికి సంబంధించి ఉద్దేశించడం జరిగింది ప్రధానంగా, కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్. అలానే మహిళలకు హిందూ దేవాలయాల ప్రవేశం కోసము పోరాడినటువంటి సామాజిక ఉద్యమకారిణి ఎవరు అన్నారు. 1 ప్రాచీ దేశాయ్, 2 తృప్తి దేశాయ్, 3 రేణు దేశాయ్, 4 నన్ ఎవరు కాదు అంటున్నారు. సో మహిళలకి హిందూ దేవాలయాలకి ప్రవేశానికి పోరాడినటువంటి సామాజిక ఉద్యమకారిణి ఎవరు అని అంటే తృప్తి దేశాయ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అలానే ఏఐడిడబ్ల్యూఏని విస్తరించుము అంటున్నారు. అంటే ఐద్వాన్ అని కూడా అంటారమ్మా దీన్ని. ఐద్వాని విస్తరించము, ఏఐడిడబ్ల్యూఏని విస్తరించము. సో ఫస్ట్ ఆప్షన్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్, సెకండ్ ఆప్షన్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ ఏజెన్సీ, 3వది ఆల్ ఇండియా డెమోక్రటిక్ వర్కర్స్ అసోసియేషన్, 4 ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అంటున్నాం. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా గుర్తించవచ్చు. అలానే 5వ క్వశ్చన్గా జతపరచుము అన్నాం. మహిళల అసభ్య చిత్రీకరణ నివారణ చట్టము 1 సైడ్ ఇచ్చాము, బాలల హక్కుల సంరక్షణ చట్టం, లైంగిక వేధింపుల నుండి బాలల సంరక్షణ చట్టం, పీసీపీఎన్డిటీ చట్టం. సో ఈ సంబంధించినటువంటి అంశాలని ఏ ఇయర్లో చేయటం జరిగింది అన్నారు. అంటే మహిళల అసభ్యకర చిత్రీకరణ నివారణ చట్టాన్ని ఏ ఇయర్లో చేశారు అని అంటే మనకి మహిళల అసభ్యకర చిత్రీకరణ నిషేధ చట్టం అనేది 1986లో చేయటం జరిగింది. అలానే బాలల హక్కుల సంరక్షణ చట్టము అనేటువంటిది ఏ ఇయర్లో చేశారు అని అంటే 2005లో చేశాము. అలానే లైంగిక వేధింపుల నుండి బాలల సంరక్షణ చట్టము, లైంగిక వేధింపుల నుంచి బాలల సంరక్షణ చట్టము అనేటువంటిది ఏ ఇయర్లో చేశారో అని అడుగుతున్నాము. సో ఇదేంటిది అని అంటే మనకి పోక్సో చట్టం అని కూడా అంటాం దీన్ని. ఇది 2012లో చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ యాక్ట్ ఎప్పుడు చేయబడింది అంటే 2012లో. సో నెక్స్ట్ పీసీపీఎన్డిటీ చట్టం అనేటువంటిది మనకి 1994 సంవత్సరంలో చేయడం జరిగింది. సో ఈ విధంగా కనుక చూసినట్లయితే 5th కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని అంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్. అలానే 6th క్వశ్చన్ చూద్దాము. షెడ్యూల్డ్ కులాల నిర్వచనము గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది అని దాని అర్థం. సో 1 ఆర్టికల్ 340, 2వ ఆప్షన్ ఆర్టికల్ 341, 3 ఆర్టికల్ 342, 4 ఆర్టికల్ 29. సో షెడ్యూల్డ్ కులాల నిర్వచనాన్ని గురించి తెలియజేసేటువంటి రాజ్యాంగ అధికరణ ఏది అని అట్లా క్వశ్చన్కి అర్థం. సో అది ఆర్టికల్ 341 ఏం తెలియజేస్తుంది అని అంటే మనకి షెడ్యూల్డ్ కులాల యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. అలానే షెడ్యూల్డ్ తెగల నిర్వచనాన్ని గురించి తెలియజేసేటువంటి రాజ్యాంగ అధికరణ ఏది. సో ఎస్టీలని డిఫైన్ చేసినటువంటి రాజ్యాంగ అధికరణ ఏదండి, ఆర్టికల్ 342. అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3. షెడ్యూల్డ్ కులాల ఆకృత్యాల నివారణ చట్టము ఇది ఏ సంవత్సరంలో చేయటం జరిగింది అని అంటున్నాడు. షెడ్యూల్డ్ కులాల ఆకృత్యాల నివారణ చట్టం ఏ సంవత్సరంలో జరిగింది. సో 1986లోనా, 1987లోనా, 1988లోనా, 1989లోనా, ఏ ఇయర్లో అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 4th 1989 అనేటువంటిది కరెక్ట్
ఆన్సర్. అలానే 9వ క్వశ్చను, ఆర్టికల్ 16(4)A అనేటువంటి నిబంధన దీనిని గురించి తెలియజేస్తుంది అని అంటున్నాడు. సో ఆర్టికల్ 16(4)A నిబంధన దేనిని గురించి తెలియజేస్తుంది అంటున్నాడు. దివ్యాంగుల రిజర్వేషన్ల, మహిళా రిజర్వేషన్ల, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించినదా, 4వది ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సంబంధించినదా అంటున్నాడు. సో ఆర్టికల్ 16(4)A అనేటువంటి దేని గురించి తెలియజేస్తుందంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు అంటే 10th క్వశ్చను, షెడ్యూల్డ్ కులాలకు మరొక పేరు ఏంటి అంటే అది ఇండిజినస్ వర్గాల, 2వ ఆప్షన్ ఆదివాసీల, 3 మైనారిటీలు, లేదా 4 దళితులు అంటున్నారు. సో షెడ్యూల్డ్ కులాలకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటిది అంటే దళితులు. 4th ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 4th ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11వ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే పెసా యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశారు అంటున్నాడు. పెసా యాక్ట్ను ఏ సంవత్సరంలో చేయటం జరిగింది అంటే పెసా అంటే అర్థం ఏంటిది, పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ని ఏ సంవత్సరంలో చేయటం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, 1994, 1995, 1996, 1998. సో పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ అనేటువంటి చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారో అని అంటున్నాడు. సో అది కరెక్ట్ ఆప్షన్ ఏంటిది అంటే కరెక్ట్ ఆన్సర్ 1996. సో నెక్స్ట్ 12th క్వశ్చన్, షెడ్యూల్డ్ తెగల జనాభా అధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏంటిది. 1 మహారాష్ట్ర, 2 మణిపూర్, 3 మధ్యప్రదేశ్, 4 అస్సాం. సో షెడ్యూల్డ్ తెగలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కనుక గమనించినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే మధ్యప్రదేశ్లో షెడ్యూల్డ్ తెగల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలానే 13th క్వశ్చన్ గమనించండి. సో ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నివారణ చట్టం ముందు మాట దేనిని గురించి తెలియజేస్తుంది లేదా ఏ అంశం గురించి తెలియజేస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది ఏ అంశం గురించి తెలియజేస్తుంది. బాధితులు మరియు పునరావాసం గురించా, లేదా సెకండ్ ఆప్షన్ బాధితులను గుర్తించడం గురించా, 3వ ఆప్షన్ బాధితుల నష్టపరిహారానికి సంబంధించి తెలియజేస్తుందా, 4 ఏదీ కాదు లేదా నన్ అంటున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నివారణ చట్టం యొక్క ముందు మాట దేని గురించి తెలియజేస్తుంది అంటే బాధితులు మరియు పునరావాసానికి సంబంధించి తెలియజేస్తుంది. బాధితులు మరియు పునరావాసం అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో అలానే 14వ క్వశ్చన్ గమనించండి. ఎస్సీ ఎస్టీ చట్టంలో పర్యవేక్షణాధికారిగా ఎవరిని నియమిస్తారు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో ఎవరు సూపర్వైజరీ ఆఫీసర్గా ఉంటారు అని అడుగుతున్నారు. సిఐ సర్క్యులర్ ఇన్స్పెక్టర్, డిఐజీ, 3rd డిఎస్పీ ఆర్ ఏసీపీ, 4th ఎస్పీ అంటున్నాడు. సిఐ డిఐజీ స్థాయి వ్యక్తియా, లేదా డిఎస్పీ లేదా ఏసీపీ స్థాయి వ్యక్తియా, ఎస్పీనా అని అడుగుతున్నారు. అంటే పర్యవేక్షణాధికారిగా ఎవరుంటారు అంటే ఎవరుంటారండి, డిఎస్పీ లేదా ఏసీపీ ఉంటారు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. బీపీ మండల్ కమిషన్కు సంబంధించినటువంటి అంశం అంటే బీపీ మండల్ కమిషను ఏ అంశానికి సంబంధించినటువంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఓబీసీ, సెకండ్ది ఎంబీసీ, 3rdది ఎస్సీ, 4thది ఎస్టీ, 5thది 1 and 2. అంటే ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాం, సెకండ్ది ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాం, 3వది షెడ్యూల్డ్ కులాలు, 4 షెడ్యూల్డ్ తెగలు. వీరిలో ఎవరికి సంబంధించింది ఈ బీపీ మండల్ కమిషన్. సో మీ అందరికీ తెలిసినటువంటిది బిందేశ్వరి ప్రసాద్ మండల్ అనేటువంటి వారిని ఈ కమిషన్ నియమించింది వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల గురించి వాటికి సంబంధించి ఈ యొక్క బీపీ మండల్ కమిషన్ని నియమించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్. అలానే 16th క్వశ్చన్, ఇందిరా సహాని ఇది ప్రసిద్ధ మండల్ కేసు అని కూడా అంటాం దీన్ని. సో ఇందిరా సహాని కేసుకు సంబంధించినటువంటి అంశం ఏంటిది. సో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో ఏ అంశం గురించి చర్చించారు అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ ఉన్నత విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు అనేది,
సెకండ్ది సంపన్న వర్గాలు అనేటువంటి శ్రేణి అనేటువంటి వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేశారంటున్నాడు. థర్డ్ది 1, 2 కరెక్టే అంటున్నాడు. ఫోర్త్ది నన్ అంటున్నాడు. ఫిఫ్త్ది కేవలం 1 ఆన్సర్ మాత్రమే కరెక్ట్ అంటున్నాడు. సో ఇందిరా సహాని కేసు దేనికి సంబంధించింది? ఇది ఉన్నత విద్యలో 27% రిజర్వేషన్లు మరియు క్రీమీ లేయర్ అనేటువంటి శ్రేణి. సో ఈ రెండింటి గురించి కూడా చర్చించడం జరిగింది ఈ కేసులో. ఈ రెండు కూడా అంటే ఇందిరా సహాని కేసులో ఈ రెండింటి వ్యవస్థలను కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది, అంటే బీపీ మండల్ ఏవైతే రికమెండేషన్ చేశారో వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ఏంటిది అని అంటే 16th మనకి 1 and 2 అనేది కరెక్ట్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టం అనేటువంటిది ఏ సంవత్సరంలో చేశారని అడుగుతున్నాను. దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టం అనేటువంటిది 1954లోన ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 1955, థర్డ్ 1965, ఫోర్త్ 1995. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే మనకి దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టం అనేది 1955వ సంవత్సరంలో చేయటం జరిగింది. ఓకే, ఇది. నెక్స్ట్ 18th క్వశ్చన్ గమనించినట్లయితే బాలల అత్యవసర సేవల టోల్ ఫ్రీ నెంబర్. సో బాలల అత్యవసర సేవల టోల్ ఫ్రీ నెంబర్ ఎంత, లేదా చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అని కూడా అనొచ్చు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ 108, సెకండ్ 1091, థర్డ్ ఆప్షన్ 1098, ఫోర్త్ 104, ఫిఫ్త్ 181 అంటున్నాం. సో చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ అంటే కరెక్ట్గా థర్డ్ ఆప్షన్ 1098. అలానే 19th మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చారు, జతపరచుము అన్నాడు. ఎస్సీ ఫస్ట్ దాంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఫస్ట్ది ఎస్సీ ఎస్టీల జాబితా సవరణ. ఇది ఒకవైపు ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితిగతులు, మూడవది వెనుకబడిన తరగతుల అధ్యయనము, 4 గిరిజన సంక్షేమం. సో ఇటు సైడ్ ఏముందో చూద్దాం. ఏ కాకా కాలేల్కర్ కమిషన్ అంటున్నాము, దేబార్ కమిషన్, రాజేందర్ సచార్ కమిటీ, లోకూర్ కమిటీ, సుధీర్ కమిటీ అని అంటున్నాం. ఓకే, సో దీంట్లో మ్యాథ్ ఫాలోయింగ్ కనుక గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీల జాబితా సవరణ దేనికి సంబంధించింది? సో ఎస్సీ ఎస్టీల జాబితా సవరణ దేనికి సంబంధించింది అని అంటే మనకి లోకూర్ కమిటీ అనేది ఒకటి ఉంది. సో ఇది ఎస్సీ ఎస్టీల జాబితా సవరణకి సంబంధించింది. మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి అధ్యయనం చేసినటువంటిది అని అంటే ఇది భారతదేశంలో మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసినటువంటిది ఏంటిది అని అంటే ఈ కమిటీ అంటే అది రాజేందర్ సచార్ కమిటీ అని కూడా చెప్పవచ్చు. మూడవది వెనుకబడిన తరగతుల అధ్యయనాన్ని గురించి తెలియజేసేటువంటిది ఏంటిది అని అర్థం. సో వెనుకబడిన తరగతుల అధ్యయనం గురించి తెలియజేసేటువంటిది అని అంటే మనకి వెనుకబడిన తరగతుల అధ్యయనాన్ని తెలియజేసేటువంటి కమిషన్ ఏది అని అంటే కాకా కాలేల్కర్ కమిషన్ అనేటువంటిది మనకి ఇది ఓబీసీల యొక్క సంక్షేమం గురించి ఆర్థిక పరిస్థితుల గురించి అధ్యయనం చేయడం కోసం వేయటం జరిగింది. అలానే ఫోర్త్ది గిరిజన సంక్షేమము. సో గిరిజన సంక్షేమం కోసము నియమించబడినటువంటి కమిషన్ ఏంటిదంటే దేబార్ కమిషన్. సో ఎస్సీ ఎస్టీల జాబితా సవరణ, మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితిగతులు, వెనుకబడిన తరగతుల అధ్యయనము, గిరిజన సంక్షేమం. సో వీటికి కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటే డిసిఏబి. సో ఫస్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. అలానే 20వ క్వశ్చన్ 20th క్వశ్చన్ ఏమంటున్నాడు, దివ్యాంగుల హక్కుల చట్టం 2017 ప్రకారం ఉన్నత విద్యలో దివ్యాంగులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల శాతం ఎంత? 3%, 4%, 5%, 3 to 5%, నన్, ఏది కాదా? సో అంటే దివ్యాంగుల హక్కుల నూతన చట్ట ప్రకారం ఏంటిదంటే ఉన్నత విద్యలో దివ్యాంగులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల శాతం ఎంత అంటే సో ఉన్నత విద్య అనేటువంటి పదాన్ని వాడాడు కాబట్టి ఇక్కడ మనకి పీడబ్ల్యూడీ కేటగిరీకి ఉన్నత విద్యలో ఇచ్చేటువంటి రిజర్వేషన్ల శాతం 5%. కాబట్టి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. అలానే స్త్రీ శిశు సంక్షేమానికి ప్రభుత్వము వారికి స్త్రీ శిశు సంక్షేమము మరియు ప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అని తెలిపే అధికరణ ఏది? సో అంటే మహిళలు మరియు బాలల సంరక్షణ కోసము ప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయాలు లేదా స్పెషల్ ప్రావిజన్స్ని కల్పించవచ్చు అని తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది అని అంటున్నాడు. 15(4), రెండవది 16(4) అధికరణ, మూడవ ఆప్షన్ 15(3) అధికరణ, నాలుగవది 1(3) కూడా కరెక్టే, 5 1(2) కూడా కరెక్టే అంటున్నాడు. అంటే
ప్రభుత్వము మహిళలు మరియు బాలల సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు లేదా ఏర్పాటు చేయవచ్చు అని తెలియజేసే రాజ్యాంగ అధికరణ అంటే ఆప్షన్ 15(3) అధికరణ 15(3) అనేటువంటి అధికరణ. ఓకేనా. సో ఇది అలా. నెక్స్ట్ 22 100 million for 100 million ఉద్యమం అనేది దేనికి సంబంధించింది అంటున్నాను. 100 million for 100 million అనే ఉద్యమం దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆప్షన్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంక్షేమము. సెకండ్ ఆప్షన్ మహిళా సంక్షేమము. మూడోది వీధి బాలల సంరక్షణ అంటున్నారు. 4, 1, 2 అంటున్నారు. సో 22nd క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని అంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంక్షేమము, మహిళా సంక్షేమము, వీధి బాలల సంరక్షణ. సో వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటిది అని అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని అంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంక్షేమము అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి 23rd క్వశ్చన్ కనుక గమనించినట్లయితే బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా కలిగినటువంటి రంగం ఏది? సో చైల్డ్ లేబర్ ఎక్కువగా ఎక్కడ, ఏ రంగంలో ఉంది అని అడుగుతున్నాడు. సో ఒకటి వ్యవసాయ రంగం, అగ్గిపెట్టెల రంగం, తివాచీ రంగం, వస్తు ఉత్పత్తి రంగం, బాణాసంచా రంగం. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు, వస్తు ఉత్పత్తి రంగం. సో నెక్స్ట్ 24th భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా కలిగినటువంటి మెట్రోపాలిటన్ నగరం ఏది? ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కత్తా, చెన్నై. సో అంటే చైల్డ్ లేబర్ ఎక్కువగా ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీ ఏది ఇండియాలో అంటున్నాడు. సో ఏంటిది? ముంబై. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ. సో ఆప్షన్స్ చూడండి. 21A నిబంధన, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, 3 45వ నిబంధన, 4 1, 2 కరెక్ట్, 5 మూడోది మాత్రమే కరెక్ట్. అంటే బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి తెలియజేసేటువంటిది ఇది. అంటే ప్రైమరీ అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి తెలియజేసే అంశం ఏది అని అంటున్నాడు. సో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉన్నటువంటి 21A నిబంధన ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుంది. అలానే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 కూడా మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, అంటే ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారానే ఈ 21A నిబంధన అనేటువంటి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని అంటే 4th 1 and 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆన్సర్ 1 and 2. అంటే 21A కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అలానే 86వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా దాని గురించి మాత్రమే చర్చిస్తుంది. కాబట్టి 1 and 2 అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. అలానే 26 అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం బాల కార్మికుల వయస్సు ఎంత? అంటే ఏంటిది? ఇది ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం బాల కార్మికుల వయసు ఎంత అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షను 14 సంవత్సరాల లోపు, సెకండ్ బిలో 15 years, థర్డ్ 18 years లోపు, ఫోర్త్ 16 years లోపు అంటున్నాడు. అంటే ఫోర్త్ ఏమంటున్నారంటే 16 years లోపు అని అంటున్నాడు. అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం బాల కార్మికుల వయస్సు ILO ప్రకారం ఎంత ఉంటుంది అని అంటున్నాడు. సో ILO ప్రకారం బాల కార్మికుల వయస్సు అని అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటిది అని అంటే మనకి బిలో 15 years, 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారిని చైల్డ్ లేబర్ అనేటువంటి అంశంగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటిది అంటే సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్. సో 27th ఏమంటున్నారంటే 24వ రాజ్యాంగ నిబంధన ప్రకారం బాల కార్మికుల వయస్సు ఎంత? అంటే మనకి ఇక్కడ ఆర్టికల్ 24 అనేటువంటి అంశం ప్రకారము, ఆర్టికల్ 24 ప్రకారం బాల కార్మికుల వయస్సు ఎంత అంటే ఏ వయస్సులోపు ఉన్నటువంటి వారు కనుక పనులు కనుక చేసినట్లయితే వారిని బాల కార్మికులుగా గుర్తించటం అనేది జరుగుతుంది అని అంటున్నాడు. సో అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటిది మనకి ఇక్కడ అంటే 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి వాళ్ళు కనుక పనిలో కనుక ఉంచినట్లయితే వారిని బాల కార్మికులు అంటారు. అది రాజ్యాంగంలోని 24వ అధికరణ ప్రకారము ఆ వ్యవస్థ నిషేధం అని అర్థం. అలానే 28వ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే 28వ క్వశ్చన్ ఏంటిదో చూద్దాం. 1979వ సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థను అధ్యయనం చేయటం కోసం వేసినటువంటి కమిటీ ఏది?
అంటే ఇక్కడ 1979 సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థను అధ్యయనం చేయడం కోసం ఇస్తుంది. అంటే చైల్డ్ లేబర్ని అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. అది ఏంటి అని అడుగుతున్నాను. సో దాంట్లో మొదటి ఆప్షన్ ధన్వంతి రామారావు కమిటీ, రెండవది గురుపాద స్వామి కమిటీ, 3 కైలాస సత్యార్థి కమిటీ, 4 నన్ లేదా ఏది కాదు అని అర్థం. సో అంటే బాల కార్మిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయటం కోసము వేయబడిన కమిటీ ఏంటిదంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్, గురుపాద స్వామి కమిటీ. అలానే 29వ క్వశ్చన్ కనుక చూసినట్లయితే బాల కార్మిక జాతీయ విధానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1 1987, 2 1988, 3 1986, 4 1987. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? చైల్డ్ లేబర్ పాలసీ అడుగుతున్నాడు. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటున్నాడు. అంటే చైల్డ్ లేబర్ పాలసీ అనేటువంటిది మనకి పాలసీ అని అంటే 1986గా గుర్తుపెట్టుకోవాలి. పాలసీ అంటే 1986లో చేయబడింది. సో చైల్డ్ లేబర్ పాలసీ అనేటువంటి 1986లో చేశారు అని అంటే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే 3వది. నెక్స్ట్ 30 బాల కార్మిక సమస్యకు కారణం ఏమిటి? 1 పేదరికం, 2 కులపర ఆంక్షలు మరియు కులవృత్తులు, 3 భౌగోళికపర అంశాలు, 4 ఆర్థిక వెనుకబాటుతనము అని అంటున్నాడు. 4వది ఏంటిది? ఆర్థిక వెనుకబాటుతనము అంటున్నాడు. అంటే బాల కార్మిక సమస్య అనేటువంటిది భారతదేశంలో తలెత్తడానికి కారణాలు ఏవి కారణాలుగా ఉన్నాయి అంటే ఈ చైల్డ్ లేబర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది, అసలు ఈ సమస్యకి ఇది ఏ కారణాల వల్ల ఈ సమస్య అనేటువంటిది మనకి ఒక సామాజిక సమస్యగా మారింది అని అడుగుతున్నాడు. సో దాంట్లో ఏమంటున్నాము అంటే సో పేదరికము, కులపర ఆంక్షలు, కుల వృత్తులు, భౌగోళిక పరాంశాలు, ఆర్థిక వెనుకబాటుతనం. సో అంటే చైల్డ్ లేబర్కు దారి తీసినటువంటి పరిస్థితులు అంటే పేదరికం వల్ల కూడా చైల్డ్ లేబర్ అనేది పెరుగుతుంది. సో కులపరమైన ఆంక్షలు, కుల వృత్తులు కూడా చైల్డ్ లేబర్కి దోహదపడతాయి. అలానే భౌగోళికపరమైనటువంటి అంశాలు, అలానే ఆర్థిక వెనుకబాటుతనం కూడా ఈ యొక్క చైల్డ్ లేబర్కి దారితీస్తుంది. కాబట్టి ఈ 4 ఆప్షన్స్ కూడా ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్గా ఉంటాయి. కాబట్టి సో 4ది 1, 2, 3, 4 ఇది కరెక్ట్ ఆన్సర్. 1, 2, 3, 4 ఈ 4 కూడా బాల కార్మిక సమస్యకు కారణాలుగానే ఉంటాయి. అది. నెక్స్ట్ 31 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఎంత? సో 2011 జనాభా లెక్కల ప్రకారము షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ జనాభా శాతం ఎంత అని అంటున్నాడు. అంటే భారతదేశంలో అని అర్థం. సో భారతదేశంలో ఎస్సీ జనాభా శాతం ఎంత 2011 సెన్సస్ ప్రకారము అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ 16.6%, సెకండ్ది 16%, థర్డ్ది 16.3%, ఫోర్త్ది 16.4%, ఫిఫ్త్ది 15.4%. సో అంటే 2011 సెన్సస్ ప్రకారము ఎస్సీ జనాభా ఎంత ఉంది అని అంటే 16.6% ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 32 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఎంత? 16.6%, 8.6%, 8.4%, 9%, 9.6% అని అడుగుతున్నారు. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతము అని అడుగుతున్నాడు. అంటే షెడ్యూల్డ్ ఎస్టీ జనాభా అడుగుతున్నాడు. ఎంత ఉన్నారు అంటే 9.6% ఉన్నారు. 9% ఉన్నారు. 9% ఉన్నారు. ఎంత ఉన్నారండి? 9%. అంటే 4వ ఆన్సర్ కరెక్ట్. అలానే 33 దివ్యాంగుల హక్కుల చట్టం అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం. అంటే పీడబ్ల్యూడి యాక్ట్ అనేటువంటిది ఏ ఇయర్లో అమలులోకి వచ్చింది అని అడుగుతున్నాడు. పర్సన్స్ విత్ డిజేబిలిటీ రైట్స్ యాక్ట్ అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం ఏది అంటున్నారు. ఆప్షన్స్ 1995, 1996, 1998, 1999. ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ 5th ఆప్షన్ ఏది కాదు అంటున్నాడు. సో ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో? అమలులోకి వచ్చిన సంవత్సరం అన్నాడు. అంటే దివ్యాంగుల హక్కుల చట్టం ఏ ఇయర్లో చేశారు అని అంటే 1995లో చేయడం జరిగింది. కానీ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే అమలు అడుగుతున్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్, 1996. అలానే జాతీయ బాలల హక్కుల కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అడుగుతున్నాడు. ఏదది? 34వ క్వశ్చన్లో జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో 2005, 2006, 2007, 2000, 2008. అంటే జాతీయ బాలల హక్కుల కమిషన్ అంటే
దీనినే ఎన్సిపిసిఆర్ అని కూడా అంటాము, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని కూడా అంటాము. సో ఈ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి ఇయర్ అంటే 3. కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే థర్డ్ ఆన్సర్. 2007లో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిషన్ అనేటువంటి దాన్ని ఎన్సిపిసిఆర్ అని కూడా అంటాము. ఇది 2005 బాలల హక్కుల చట్ట ప్రకారము దీన్ని బాలల హక్కుల కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 2005 యాక్ట్ ప్రకారము 2007లో ఈ ఎన్సిపిసిఆర్ అనేటువంటి దానిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 35 క్వశ్చన్ గమనించినట్లయితే మనం 2011 జనాభా లెక్కల ప్రకారం బాల కార్మికులు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటున్నాడు. అంటే 2011 సెన్సస్ ప్రకారం కనుక చూసినట్లయితే బాల కార్మికులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏది అని అంటున్నాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లేదా 5th నన్. అంటే ఇక్కడ ఏంటి అంటే 2011 సెన్సస్ ప్రకారం చైల్డ్ లేబర్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారంటే, సో ఇన్నిట్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది కూడా కరెక్ట్ కాదు, కాబట్టి నన్ అనేటువంటిది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి ఇక్కడ? నన్ ఏది కాదు అని అంటే, సో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, యూపీలో ఉండటం జరిగింది. రెండో స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అంటే మహారాష్ట్ర. కానీ మనకి ఇక్కడ అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం అన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ అని సరైనటువంటి ఆన్సర్ లేదు కాబట్టి 5th నన్ ఏది కాదు. సో మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఉత్తరప్రదేశ్. 36 అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? సో ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే ఏ సంవత్సరం జరుపుకుంటారు అంటున్నాడు. చైల్డ్ రైట్స్ డే ఏ రోజున జరుపుకుంటారు అంటే అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? నవంబర్ 14, నవంబర్ 20, మార్చి 8, డిసెంబర్ 20. అంటే సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? సెకండ్ది, ఇది నవంబర్ 20. అంతర్జాతీయ బాలల సంవత్సరంగా గుర్తింపు ఏ సంవత్సరం అనే అర్థం. అంటే అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని గుర్తించడం జరిగింది అని అంటున్నాడు. సో దాంట్లో 1978, 1975, 1981, 1979, 1987. సో అంతర్జాతీయ బాలల సంవత్సరము అని అంటే మనకి 1979 4th ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అలానే 38 జాతీయ దివ్యాంగుల హక్కుల నూతన చట్టం ఏ సంవత్సరంలో చేశారు? లేదా జాతీయ దివ్యాంగుల హక్కుల నూతన చట్టం ఏ సంవత్సరంలో చేయటం జరిగింది? లేదా దానిని పీడబ్ల్యూడి రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా అంటున్నారు. సో దివ్యాంగుల హక్కుల సవరణ చట్టము ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతున్నారు. సో అది ఎప్పుడు అంటే పీడబ్ల్యూడి యాక్ట్ అనేది 2017లో చేయటం జరిగింది. 2017లో చేయటం జరిగింది. అలానే 39లో ఒక ఆప్షన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. ఇక్కడ సమాన పనికి సమాన వేతనం, మానవుల అక్రమ రవాణా నిషేధం, పంచాయతీల్లో మహిళలకి 1/3 రిజర్వేషన్లు, మున్సిపాలిటీలో మహిళలకి 1/3 రిజర్వేషన్. ఇవి వన్ సైడ్ అడిగారు. సెకండ్ వైపు 243D నిబంధన, 243T నిబంధన, 39D నిబంధన, ఆర్టికల్ 23 నిబంధన, 39F నిబంధన అంటున్నాడు. మరి సమాన పనికి సమాన వేతనం గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది అని మొదటిగా ఆప్షన్. సో దాంట్లో ఏంటిది సమాన పనికి సమాన వేతనము అంటే మనకి 39D అంటే సి అనేది. సో మానవుల అక్రమ రవాణా నిషేధాన్ని గురించి తెలియజేసే అధికరణ అంటే ఆర్టికల్ 23 అనేటువంటిది మానవుల అక్రమ రవాణా నిషేధం గురించి తెలియజేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 23 నిబంధన అనేటువంటిది ఈ మానవుల అక్రమ రవాణా కాదు, వెట్టి చాకరీని, దేవదాసిని, జోగిని మాతంగ వంటి వ్యవస్థలను కూడా నిషేధిస్తుంది అన్నాడు. కానీ ఇక్కడ అడిగింది మానవుల అక్రమ రవాణా నిషేధం. కాబట్టి ఇది కూడా ఈ యొక్క ఆర్టికల్ 23 ప్రకారము నిషేధం కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? డి. సో పంచాయతీల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్ల గురించి తెలియజేసే రాజ్యాంగ నిబంధన 243D నిబంధన అంటే ఏ. సో మున్సిపాలిటీలో మహిళలకి 1/3 రిజర్వేషన్లు 243T నిబంధన. మున్సిపాలిటీ అంటున్నాడు కదా. సో ఈ రెండు మీకు తెలిసిందే. 3, 4 ఆప్షన్స్ అనేవి ఏంటి అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారము ఈ యొక్క మనకి పరిపాలన గురించి, స్థానిక పరిపాలన గురించి తెలియజేసేటువంటివి ఇవి. ఒకటి
మనకి గ్రామ పరిపాలన గురించి తెలియజేస్తే, ఇంకోటి పట్టణ ప్రభుత్వాల గురించి పరిపాలన గురించి తెలియజేస్తుంది. దాంట్లో 243D నిబంధన దేని గురించి తెలియజేస్తుందంటే పంచాయతీల్లో మహిళలకి 1/3 వంతు రిజర్వేషన్ల గురించి. అలానే 243T అంటేనేమో మహిళలకి మున్సిపాలిటీల్లో మహిళలకి 1/3 వంతు రిజర్వేషన్లు. సో దీనికి మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని అంటే 39 క్వశ్చన్కి ఫస్ట్ది CDAB. అలానే 40వది ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది అని అడుగుతున్నాడు. సో దాంట్లో మొదటిది SC STల సంక్షేమం, 2 వెనుకబడిన తరగతుల సంక్షేమం, 3 గిరిజన సంక్షేమం, 4 అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమము అని అంటున్నాడు. అంటే 15 సూత్రాల ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్ ఫార్ములా అని కూడా అంటారు దీన్ని. సో ఈ ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్ ఫార్ములా ఎవరికి సంబంధించింది అంటే 4th ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి, అంటే మైనారిటీలకు సంబంధించింది అని అర్థం. నెక్స్ట్ 41 క్వశ్చన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం భారతదేశంలో మహిళలపై అత్యధికంగా జరిగేటువంటి హింస ఏది అని అంటున్నాడు. ఇది కూడా మనకి జనరల్ స్టడీస్లో భాగంగాను అలానే మనకి సబ్జెక్ట్లో భాగంగా కూడా అడగటం జరుగుతుంది. సో NCRB అనేటువంటిది మనకి జాతీయ నేర నిరోధకాల గురించి ఉన్నటువంటి ఒక సంస్థ. ఆ నేరాలని అంటే జాతీయ స్థాయిలో జరిగేటువంటి నేరాలని అధ్యయనము మరియు గుర్తించేటువంటి ఒక సంస్థ. దీని ప్రకారం భారతదేశంలో మహిళలపై అత్యధికంగా ఏ హింస జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది గృహహింస, 2 కిడ్నాప్, 3 లైంగిక వేధింపులు, 4 అత్యాచారం, 5 1 3 4 మాత్రమే. అంటే NCRB ప్రకారం ఏ హింస ఎక్కువగా జరుగుతుంది అంటే మహిళలపైన గృహహింస. సో కాబట్టి మొదటి ఆన్సర్ కరెక్ట్. సో నెక్స్ట్ 42, భారతదేశంలో కులాంతర మతాంతర వివాహాలకు చట్టబద్ధత కల్పించినటువంటి చట్టం ఏది? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి లీగాలిటీని కల్పించినటువంటిది ఏది అని అడుగుతున్నాడు. అంటే భారతదేశంలో కులాంతర మరియు మతాంతర వివాహాలకు, ఇంటర్ క్యాస్ట్ మరియు ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్కి లీగాలిటీ చట్టబద్ధత కల్పించిన చట్టం ఏది అంటే 1 హిందూ వివాహ చట్టమా, 2 పౌర హక్కుల సంరక్షణ చట్టమా, 1976లో చేయబడినటువంటి పౌర హక్కుల సంరక్షణ చట్టమా, 3 ప్రత్యేక వివాహాల చట్టం 1872నా, 4 1 3 మాత్రం కరెక్ట్ అంటున్నాడా, 5 1 మాత్రమే కరెక్ట్ అంటున్నాడా? అంటే ఇక్కడ ఏంటిది అంటే మనకి హిందూ వివాహ చట్టమా ఏది అని అడుగుతున్నాడు. 1 మాత్రమే కరెక్టా అంటే ఓన్లీ హిందూ వివాహ చట్టంలోనే ఈ కులాంతర మతాంతర వివాహాలకి చట్టబద్ధత గురించి తెలియజేస్తుంది అంటున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటిది, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని అంటే మనకి ప్రత్యేక వివాహాల చట్టము. సో ప్రత్యేక వివాహాల చట్టం మాత్రమే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని అంటాడు, ఇది మాత్రమే కులాంతర మతాంతర వివాహాలకి చట్టబద్ధత కల్పించింది అని అర్థం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదేనండి ఇక్కడ 3rd. అలానే శారదా చట్టం 1929 దీనికి సంబంధించింది. హిందువులలో పునర్వివాహ నిషేధం గురించి, హిందువులలో విడాకుల గురించి నిషేధిస్తుంది. అలానే హిందువులలో వధూవరుల కనీస వివాహ వయసును నిర్ణయిస్తుంది. స్త్రీల ఉన్నత విద్యకు సంబంధించింది. 5 ఏది కాదు అంటున్నాడు. అంటే శారదా చట్టం అనేటువంటిది 1929లో చేసినటువంటి శారదా చట్టం దేనికి సంబంధించింది అని అర్థం. సో ఇది శారదా చట్టం దేనికి సంబంధించిందంటే హిందువుల వధూవరుల కనీస వివాహ వయసుని నిర్ణయించేటువంటిది. శారదా చట్టం కావచ్చు లేదా హిందూ వివాహ చట్టం అనేటువంటిది మనకి వివాహ అంటే స్త్రీ పురుషుల యొక్క వివాహ వయసుని నిర్ణయించడం, ఈ రెండు కూడా. సో శారదా చట్టం ఏంటిది అంటే ఏంటిది అని అంటే మనకి బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి తెలియజేస్తుంది అన్నాం. సో ఇది ఈ 43 క్వశ్చన్స్కి సంబంధించి ఉన్నటువంటి నెక్స్ట్ మళ్ళీ మనం ఒక మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము ఈ CDPO బ్యాచ్, అంటే కొంచెం సిలబస్ అయ్యాక. సో మనం ఆల్మోస్ట్ అక్టోబర్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి సో నెక్స్ట్ మనము ఒకసారి దీంట్లో ఈ సిలబస్ని మరియు మళ్ళీ సిలబస్ ఇంకా ఒక 2 చాప్టర్స్ అయ్యాక మళ్ళీ మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ యంగ్ ఇండియా అకాడమీ, మై సెల్ఫ్ శ్రీనివాస్ గౌడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.